విస్మరించాడా లేక వినాశకాలే విపరీత బుద్ధియా? అయినా ఆ పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ఇన్ని నాళ్ళు ఆ దేవగిరిరాజు నా సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావించాడు కాబోలు. అందుకే నాపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఏ ధైర్యంతోనైతే నాపై యుద్ధాన్ని ప్రకటించాడో ఆ ధైర్యాన్ని నా శరాగ్నిచే భస్మం చేస్తాను. ఏ అహంకారంతోనైతే నన్ను అవమానించేలా చూస్తాడో ఆ అహంకారాన్ని నా ఖడ్గంతో సమూలంగా నాశనం చేస్తాను. కాకతీయ మాట వింటే చాలు నీ హృదయాంతర్గత నాళాల్లో రుధిర ఫలకాల్లో రేయింబవళ్ళు భయంతో కూడిన ప్రకంపనాలు నిలిచిపోయేలా చేస్తాను. ఆడదంటే ఆదిశక్తి అని అపర సాతాజిత్ర అని నిరూపించి స్త్రీ జాతి గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని మరింత నెలకొల్పుతాను. ఇక ఆలస్యం అనర్థదాయకం. అవును, అనర్థదాయకం. ఎవరక్కడ? సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పండి. వివిధ దేశాల నుండి మేలుజాతి గుర్రాలను, ఒంటెలను, ఏనుగులను తెప్పించండి. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పండి. వెళ్ళండి. అమ్మా కాకతి, నా దివ్య తేజస్సును నీకు సమర్పిస్తున్నాను తల్లి. నేను చేయబోయే ఈ యుద్ధానికి అండగా నిలిచి విజయాన్ని వరించే